జనగాంలో ఒక కొట్లాట అయింది. ఏమైంది? ఒక యువకుడు సాయి చరణ్ శాంపేటకు సంబంధించినటువంటి ఒక యువకుడు ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయికి జాబ్ ఇప్పించిందంట. జాబ్ ఇప్పించారు కాబట్టి సహజంగా ఎవరైనా ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయిగా జాబ్ ఇప్పించారు కాబట్టి ఆ జాబ్ ఇప్పించినందుకు ఉద్యోగం చూపెట్టిండు అమ్మాయికి. చూపెడితే అమ్మాయి అరే నువ్వు మా అమ్మాయితో నువ్వు ఎట్లా మాట్లాడతావురా అని కొందరు బలుపెక్కినటువంటి నా కొడుకులు బలుపెక్కినటువంటి వాళ్ళు ఇగో ఇతన్ని తీసుకొని బైక్ మీద ఎక్కించుకొని మొత్తం వరంగల్ నగరంలో ఇష్టానుసారంగా ఆయన మీద కొట్టుకుంటూ నువ్వు మా వర్గం అమ్మాయితో నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఎంత దారుణంగా దిగజారిపోయింది ఈ దేశంలో. ఎంత దారుణం. టోలీ చౌకీలో కూడా అంతే. ఇద్దరు ఒకే కార్యాలయంలో పనిచేస్తారు. ఒక మహిళ, ఒక వర్గానికి సంబంధించినటువంటి మహిళ నన్ను పలానా రోడ్డు కాడ దించు, బస్ స్టాప్ కాడ అంటే సరే అని దించితే నువ్వు వాని బట్టుంటే ఎట్లా ఎక్కినావు? చార్మినార్ దగ్గర వేరే వాళ్ళు అంటే ఈ దేశంలో లవ్ జిహాద్కు మాత్రమే రక్షణ ఉన్నది. అర్థం చేసుకోవాలి. వీడు వరంగల్ నగరం మొత్తం తిరుక్కుంటా ఇష్టానుసారంగా కొట్టినటువంటి వ్యవహారాన్ని చూడండి. ఎంత బలుపు. వాళ్ళని ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదా? వానికి భయం, ఒక్కొక్కరికి భయం కలగాలా లేదా? ఇది లేకపోతే దేశం నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వరంగల్లో ఇదంతా వరంగల్లో జరిగింది. సాయి చరణ్ అనేటువంటి అబ్బాయిని 6గురిని జనగామ జైలుకి పంపించారు. 14 రోజులు ముస్లిం అమ్మాయితో మాట్లాడుతున్నదంటూ సాయి చరణ్ను చితకబాదిన మైనార్టీ యువకులు. బాధితుడు సాయి చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి అంటే ఏం చేయాలి ఇవాళ అంటే రేపు పొద్దుగాల ఎక్కడో పనిచేసేటువంటి దగ్గరలా వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇక మాట్లాడుకోవద్దా? స్కూళ్ళల్లో కూడా వాళ్ళు కలిసి ఉంటారు, మాట్లాడుకోవద్దా? అంటే పని చేసేటువంటి చోట వీళ్ళు మాట్లాడుకోవద్దని చెప్తారా? ఏమి చెప్తున్నారు మీరు? ఇవాళ నిజాలు బయటకు రావాలి. ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా వీడు నన్ను వేధిస్తున్నాడని? అరే వాడు ఉద్యోగం చూపెట్టిండు, వాళ్ళు మామూలుగా మనిషి కాబట్టి మాట్లాడుకున్నారు. ఎంత దారుణానికి ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే గనక ఎవరైనా మైనార్టీ యువకుల్ని మెజారిటీ వాళ్ళు కొడితే దేశం మొత్తం గగ్గోలు కొట్టేది. ఇదే సంఘటన ఇది తెలంగాణలో ఉన్నది. నిన్ననేమో కదులుతున్నటువంటి రైళ్ళకించి ఒక అమ్మాయిని రేప్ చేస్తే కింద పడేసిరు. అట్లా నిన్ననేమో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయర్ని మర్డర్ చేసిరు. ఇవాళ నిన్న వరంగల్లోనేమో ఒక యువకుని చితకబాదిరు మైనార్టీల పేరు చెప్పుకొని మా అమ్మాయితో మాట్లాడొద్దని. ఏ రాజ్యాంగం ఇవాళ పనిచేస్తుంది? భారతదేశము 1947లో 52 ఉన్నటువంటి నాయకుల యొక్క ముందు చూపు లేని కారణంగా వాళ్ళ యొక్క పదవీ కాంక్ష వల్ల ఈ దేశం ఎంత నష్టపోయిందో ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ చర్చ జరగాలంటే జరగనీయకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ నిబంధనలు తీసుకొచ్చి సున్నితమైనటువంటి సబ్జెక్టులు అని చెప్పేసి ఇది అత్యంత సున్నితమైనది. ఈ దేశంలో హిందువులకు జరిగేటువంటి అన్యాయం తప్ప అన్నీ సున్నితమే. హిందువులకు ఏదైనా అన్యాయం జరిగి మాట్లాడితే వీడు మతం మాట్లాడుతున్నటువంటి చెప్తాడు. అవతల వాళ్ళకు మాత్రం ఇవి సున్నితమైనటువంటి అంశాలు అనేటువంటి జర్నలిజంలో కూడా సిగ్గులేని జర్నలిజం అనేటువంటి 75 ఏళ్ళుగా ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వచ్చింది. ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏది పడితే అది మాట్లాడి అల్లర్లు చేస్తారా? ఏదో జరిగిపోయింది కదా అంటే ఇక వీడిని కొట్టినా చంపినా మనం పట్టించుకోవద్దు అనేటువంటి మాటనా? ఇంకా ఏం జరుగుతున్నది ఈ దేశంలో? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.